రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందిన కింగ్డమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రలు నటించారు. ఈ సినిమా జూలై 31వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ విషయానికొస్తే కింగ్డమ్ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను శ్రీలంకలోని జాఫ్నా జైలులో చిత్రీకరించారు. ఈ సినిమాలో నటినట్లు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ మూవీను 130 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక సినిమా నైజం హక్కులు 15 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 37 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ ని మొదలుపెట్టేసింది. కింగ్డమ్ మూవీకి తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా నమోదయ్యాయి. ఈ సినిమా నైజంలో 4.20 కోట్ల రూపాయల వసూలు చేసింది. ఇక సీడెడ్ లో 1.7 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. సీడెడ్ లో విజయ్ దేవరకొండ మూవీకి అత్యధిక వసూలు రావడం విశేషం. అయితే ఆంధ్రాలో కూడా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఆంధ్రాలో ప్రధాన పట్టణాల్లో హౌస్ఫుల్ బుకింగ్స్ తో సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ సినిమా ఉత్తరాంధ్రలో 1.16 కోట్ల రూపాయలు, గుంటూరులో 75 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 74 లక్షలు, కృష్ణా జిల్లాలో 59 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 44 లక్షలు, నెల్లూరులో 34 లక్షల రూపాయలు వసూలు చేసింది. అయితే కింగ్డమ్ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ కలెక్షన్స్ రాబట్టింది. జీఎస్టీ మినహాయించి ఈ సినిమా 9.92 కోట్ల రూపాయల వసూలు నమోదు చేసింది. ఈ సినిమా తొలి రోజే 40% రికవరీ సాధించింది అని నిర్మాత నాగవంశీ తెలిపారు. తొలి వారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా ఏ మేరకు డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకు లాభాలు సాధించి పెడుతుందో వేచి చూడాల్సిందే. కింగ్డమ్ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ అన్ని భాషల్లోని భారీ వసూలు సాధిస్తోంది. ఈ సినిమా కేరళలో 50 లక్షల గ్రాస్ వసూలు రాబట్టింది. ఇంకా ఈ సినిమా ఓవర్సీస్ లో $1 మిలియన్ వసూలు చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు 40 కోట్లకు పైగా వసూలు రాబడుతుందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు.